సార్, భవిష్యత్తులో విద్యా విధానం ఎలా ఉంటే విద్యార్థి తనకు, తన కుటుంబానికి, ఈ సమాజానికి, ప్రభుత్వానికి సహాయం చేసినట్లవుతుందంటారు మీ దృష్టిలో? విద్య అంటే డిగ్రీలు అనుకుంటున్నాం మన దేశంలో. అందుకనే మ్యాథ్స్ కాపీయింగ్ స్కూళ్ళలో జరుగుతుంది. ప్రభుత్వం ఒత్తిడి తెచ్చిందనుకోండి, బాగా రిజల్ట్స్ కావాలని చెప్పి మ్యాథ్స్ కాపీయింగ్ చేసేస్తున్నాం. కాలేజీల్లో 3 ఏళ్ల క్వశ్చన్ పేపర్లు పట్టేసి ఫస్ట్ క్లాస్లు తెచ్చుకుంటున్నాం. ఇది విద్య అనుకుంటున్నాం. విద్య అంటే ఇట్ ఈస్ అబౌట్ ఎన్హాన్సింగ్ కేపబిలిటీస్. మనలో నిగూఢంగా ఉన్న శక్తిని, ప్రకృతి ఇచ్చిన శక్తిని బయటికి తీసుకొచ్చి సానబెట్టి సమాజంలో ఏదో రూపంలో సంపద సృష్టికి పనికొచ్చేవాళ్ళం. అలా తయారు చేసేది. సంపద అంటే మనం ఊరిగా డబ్బులు, బ్యాంక్ బ్యాలెన్స్ అనుకుంటున్నాం. సంపద అంటే సమాజంలో 10 మందికి అవసరమైన వస్తువుల్ని, సేవల్ని ఉత్పత్తి చేసేది. అది మనకి జీవితావసరమైన వస్తువులు కావచ్చు, మన బట్ట కావచ్చు, మన ఇల్లు కావచ్చు, మన ఆహారం కావచ్చు, లేకపోతే మన ఎలక్ట్రానిక్ గూడ్స్ కావచ్చు, కన్జ్యూమర్ గూడ్స్ కావచ్చు, ఇంకేదన్నా కావచ్చు. సేవలు అని చెప్పంటే మనం మళ్ళీ ప్రజలకి ఇచ్చే విద్య కావచ్చు, ఆరోగ్యం కావచ్చు, లేకపోతే మున్సిపాలిటీలో మనము వాటర్ సప్లై కావచ్చు, సివరేజ్ కావచ్చు, మరొకటి కావచ్చు. వ్యక్తి జీవితంలో ఎన్నో సేవలు మనకు అవసరం అవుతాయి. ఈ సేవలు కావచ్చు. ఈ సేవల్ని నాణ్యతతో, మన్నికతో, తక్కువ ఖరీదుగా ఇవ్వగలుగుతున్నాం లేదా? ఇది విద్య. సేవ అని చెప్పంటే పోయిటరీ కావచ్చు, స్పోర్ట్స్ కావచ్చు. మన దేశంలో ఏమైందంటే డిగ్రీలను కొలమానంగా చూసి అసలు ఏం మనం నేర్చుకున్నాం, ఏ రకమైన ఇన్నోవేషన్ చేయగలుగుతున్నాం, విషయాన్ని ఏ మేరకు అర్థం చేసుకున్నాము, దాన్ని అర్థం చేసుకుని దాన్ని ఉపయోగిస్తున్నాము, ఉపయోగించి దాన్ని నెక్స్ట్ లెవెల్కి ఎలా తీసుకుంటున్నాము, ఇది మనం నేర్పట్ల పిల్లలకి. పిల్లలు తప్పు కాదు, పిల్లల్లో తెలివితేటలు ఉన్నాయి, కష్టపడే తత్వం ఉంది, తల్లిదండ్రులు త్యాగాలు చేస్తున్నారు. కానీ ఈ మార్కులు, ర్యాంకులు అని అందులో పడి నిజమైన విద్య లేకుండా ఉండి ఎవరికి ఉపయోగం లేకుండా 190 మంది తయారవుతున్నారు. ఒక రకంగా జాతి జన్యు సంపద అంతా కూడా వృధా అయిపోతున్నది. అందున ఈవేళ లక్షల మందికి ప్రతి నెల దాదాపు 10 లక్షలు, 11 లక్షల మందికి ఉపాధి కావాలి ఈ దేశంలో. అంటే అంతమంది కొత్తగా జాబ్ మార్కెట్లోకి వస్తున్నారు. ఇంతమందికి ఉపాధి కావాలంటే ప్రపంచ పరిస్థితులు మనకు అనుకూలంగా లేవు. చైనా ఎదుగుతున్నప్పుడు ప్రపంచం అంతా అనుకూలంగా ఉంది. ఎందుకంటే ప్రపంచంలో ఆర్థిక వ్యవస్థ చాలా వేగంగా ఎదుగుతుంది ఆ రోజుల్లో. అంచేత మార్కెట్ డిమాండ్ బాగా ఉందండి. చైనా అప్పటికే మౌలిక సదుపాయాలను కల్పించింది కాబట్టి, విద్య ఆరోగ్యాలు ఇచ్చింది కాబట్టి ఒక గొప్ప మ్యానుఫ్యాక్చరింగ్ జెట్గా తయారవడానికి అవకాశం దొరికింది. ఇవాళ చైనా తర్వాత ఇంకే దేశానికి అలాంటి అవకాశం లేదు. ప్రపంచంలో మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్తో సాచ్యురేట్ అయిపోయింది. డిమాండ్ కొంచెం ఫ్లాటన్ అయిపోయింది. ఈ నేపథ్యంలో మనం చాలా ఇన్నోవేట్ చేయకపోయినట్టయితే, ముందు మన దేశ ప్రజల అవసరాలని అన్ని రంగాల్లో తీర్చకపోతే, దానికి తగ్గట్టుగా సమర్థనలు తయారు చేయకపోతే సమాజంలో డిగ్రీలతో మనం మన పెద్ద భవిష్యత్తు నాశనం చేసుకుంటున్నాం. అంచేత ఆ విద్య దేశం గురించి తర్వాత ఆలోచిద్దాం. ముందు మీరు సమాజానికి పనికొస్తారా లేదా, మీ వల్ల ప్రయోజనం ఉంటుందా లేదా. అది కనుక జరిగినట్టయితే, మీ వల్ల సమాజంగా ఉపయోగపడేటైతే అది మీకు ఉపాధి అవుతుంది. ఒకళ్ళకి వస్తువులు, సేవలు కనుక అందినట్టయితే మీ వల్ల అది మీకు ఉపాధి అవుతుంది. ఈ రెంటిని కూడా ఒక నాణ్యం 2 వైపులుగా చూడాలి. అలాంటి విద్య అందించినట్టయితే దానిలో ఆలోచన ఉంటుంది, దానిలో ముందు చూపు ఉంటుంది, దానిలో ఇన్నోవేషన్ ఉంటుంది, దానిలో ప్రాబ్లమ్ సాల్వింగ్ టెక్నిక్స్ ఉంటాయి. సమాజ జీవనాన్ని కూడా అదే వర్తింపజేయాలి. సమాజంలో సమస్యల పరిష్కారానికి యోధులు తయారు కాకుండా ఊరికే సమస్యలను వర్ణించేవాళ్ళు, బెంబేలెత్తేవాళ్ళు అని చెప్తే సమాజం ఎక్కడికి రాదు. సమాజం ఎక్కడో లేదు. వ్యక్తి జీవితాన్ని విస్తరిస్తే సమాజం అవుతుంది. మన చుట్టూ ఉన్నటువంటి సమాజం మన జీవితం మీద చాలా ప్రభావాన్ని చూపెడుతుంది. మీ జీవితం మీద మీ పట్టు కేవలం 60% ఉంటుందంటే, అలాగే నా జీవితం మీద నా పట్టు 40% బయట పరిస్థితులు మన జీవితాన్ని ప్రభావితం చేస్తాయి. మన రోడ్లు ఎట్లా ఉన్నాయి, మన ట్రైన్లు ఎట్లా ఉన్నాయి, మంచినీళ్ళు ఎట్లా ఉన్నాయి, పోలీస్ స్టేషన్ ఎట్లా ఉంది, ట్రాఫిక్ ఎట్లా ఉంది, ఇవన్నీ కూడా మన జీవితాన్ని ప్రభావితం చేస్తాయి. దాన్ని బాగు చేసుకోవడం పెద్ద ఏదో దేశ సేవ కాదు. కేవలం మన మన ప్రయోజనం కోసం అని చెప్పని మనం ఉమ్మడిగా తప్ప ఒంటరిగా చేసుకున్నాను గుర్తించి దాన్ని ఏం చేయాలని ఆలోచిస్తున్నాం. కాబట్టి సమాజ సేవ, దేశ సేవ అంటే ఏదైతే గొప్పది ఉద్ధరిస్తున్నాం, గొప్ప త్యాగం చేస్తున్నాం అన్న భావం కాకుండా, మనం కేవలం ఇంగిత జ్ఞానంతో కూడినటువంటి స్వప్రయోజనం కోసం పాటుపడుతున్నాం. మన ప్రయోజనం ఏది, మన కోసమే. కాకపోతే ఒంటరిగా చేసుకోలేము, ఉమ్మడిగా చేసుకోవాలి. ఆ ఉమ్మడి సేవల్ని పొందడమే సమాజ సేవ. అంచేత ఈ రెంటిని సంధానించినట్టయితే ఒక వెల్ రౌండెడ్ ఎడ్యుకేషన్ అవడం కాకుండా జీవితంలో సంతృప్తి ఉన్నటువంటి పౌరులు, అన్ని వర్గాల ప్రయోజనాన్ని సమన్వయం చేసేటువంటి సమాజం, హార్మోని ఉన్నటువంటి సమాజం, ఆర్థికంగా అభివృద్ధి, ఈ 3 సాధ్యమవుతాయి. మనం అట్లా కాకుండా సెగ్మెంటెడ్గా ఆలోచిస్తున్నాం. వ్యక్తి ఉన్నతి అంటే సమాజాన్ని దోచుకోవాలి, సమాజం ఉన్నతి అంటే వ్యక్తి త్యాగం చేసేయాలి. 2 సాధ్యం కాదు. ఈ రెంటిని కలపాలి, మనం సంధానం చేయాలి. అలాంటి విద్య అందినట్టయితే ఎప్పటికైనా కూడా మన సమాజంలో
మన పిల్లల తెలివితేటలు ఉన్నాయి, సమాజంలో ఎన్నో బలమైనటువంటి అనుకూల పరిస్థితులు ఉన్నాయి, బలమైనటువంటి కుటుంబాలు ఉన్నాయి. మనకి విద్య అంటే అపారమైన గౌరవం అన్న సమాజం, విద్యని గౌరవించే సమాజం, గొప్ప సంస్కృతి, విద్యని ప్రేమించే సంస్కృతి వేల సంవత్సరాలుగా ఈ దేశంలో ఉన్నది. మనకు అంగట్లో అన్నీ ఉన్నాయి. కానీ విద్య అన్న పేరుతో 190 పనికిరాని చెత్తనిచ్చి పునాదులని బలహీనం చేశాం. దానివల్ల ఈ దేశంలో నిజమైన ఇన్నోవేషన్ కానీ నిజమైన వెల్త్ క్రియేషన్ కానీ చాలా కష్టమవుతున్నది. దీన్ని మార్చడం చాలా సులువైన పని. డిమాండ్ చాలా బాగుంది కాబట్టి, మంచి విద్య కావాలని డిమాండ్ ఉంది కాబట్టి, దీన్ని మార్చడం కోసం కొద్ది ప్రయత్నాలు గట్టిగా చేసినట్టయితే ప్రభుత్వాలు కానీ, మరి పౌర సమాజం కానీ, తల్లిదండ్రులు కానీ, మీడియా కానీ, రాజకీయ పార్టీలు కానీ తప్పనిసరిగా ఈ దేశంలో మరింత వేగమైన మార్పు వచ్చి మన బిడ్డల బతుకుల్ని చాలా అందంగా తీర్చిదే అవకాశం వస్తుంది మనకు. అదేవిధంగా సార్, భారతదేశంలో ఇప్పుడు చదువుకుంటున్నటువంటి ఐఏఎస్ ఆస్పిరెంట్స్ 190 మంది మిమ్మల్ని రోల్ మోడల్గా పెట్టుకుంటున్నారు, ఫాలోవర్స్గా ఉంటున్నారు. వాళ్ళకి ఒక్క మెసేజ్ మీ రూపంలో తెలియజేస్తే బాగుంటుందని ఈ సందర్భంగా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. నేను ఎప్పుడూ ఖచ్చితంగా చెప్తుంటాను, ఒక సమాజంలో ఎంతటి ఫ్యూడల్ వ్యవస్థ ఉంటే అంతగా ఈ ఐఏఎస్ లాంటి పదవుల పట్ల మోజుంటుంది. ఎందుకంటే అధికారాన్ని బాగా గ్లామరైజ్ చేసేటువంటి సమాజంలో అలాంటి పదవులకు అంత మోజుంటుంది. మన దేశం ఇంకా చాలా అధికారాన్ని గ్లామరైజ్ చేసే సమాజం. అందుకనే రాజకీయంలో ఒక మంత్రి పదవి, ఎమ్మెల్యే పదవి అంటే బోర్డంత గ్లామర్, లేకపోతే గవర్నమెంట్ అధికారి కంటే బోర్డంత గ్లామర్. ముందు దాని నుంచి బయటపడాలి. దీస్ ఆర్ ప్రాక్టికల్ నెసెసిటీస్. మన మున్సిపల్ కమిషనర్గా అంటే మనకు కావాల్సింది వాటర్ సప్లై, సవరేజ్, స్టామ్ వాటర్ డ్రైనేజ్, రోడ్లు, ట్రాఫిక్, ఇవన్నీ సరిగ్గా ఉన్నాయో చూసుకోవడం, టౌన్ ప్లానింగ్. దీనిలో పెద్ద గ్లామర్ ఏం లేదు. ఇది మన జీవితాన్ని చక్కదిద్దుకోవడం. అట్లాగే మనకి ఎడ్యుకేషన్ సెక్రటరీ ఉన్నాయంటే ఆయన చేయవలసింది మన స్కూళ్ళల్లో మంచి విద్య అందుతుందా లేదా, మరుగు సదుపాయాలు బాగున్నాయా లేదా, మరి అక్కడ టీచర్ ట్రైనింగ్ బాగుందా లేదా, అది చెప్పే తీరు పిల్లల్లో ఆసక్తిని పెంచేదిగా ఉందా, లేకపోతే బోరు కొట్టేదిగా ఉందా, లేకపోతే వాళ్ళకి అర్థమయ్యేట్టుందా, లేకపోతే బట్టి పట్టేస్తున్నారా, మరి వాళ్ళ పరీక్షలు ఎలాంటివి పెడుతున్నాం, ఊరికే బట్టి మార్కులు తెచ్చిన పరీక్షలు పెడుతున్నామా, లేకపోతే వాళ్ళలో ఉన్నటువంటి విషయ పరిజ్ఞానాన్ని, దాన్ని ఉపయోగించేటువంటి శక్తిని పరీక్షించే రకంగా పెడుతున్నామా, ఇవన్నీ పట్టించుకోవడం చాలా లోతుగా వెళ్ళి చాలా బోర్ కొట్టేటువంటి పని ఈ పని చేయడం అంతా కూడా. మనం దాన్ని అంతా కూడా గ్లామరైజ్ చేసి ఊరికే పైన అధికారులు ఉంటారు, వాడి సంతకాలు పెడితే పనులు అయిపోతాయి, లేదా రాజుగారు శాసిస్తే దేశం అంతా కూడా మారిపోతుందన్న భ్రమంలో ఉన్నాం మనం. కింగ్ క్యాన్యూట్ అని చెప్పని ఒకప్పుడు స్వీడిష్ చక్రవర్తి, ఆయన నార్దర్న్ యూరోప్ అంతా కూడా బ్రిటన్తో సహా చక్రవర్తి ఉండేవాడు. ఆయన్ని గొప్ప చక్రవర్తి కాబట్టి చుట్టూ ఉన్న వంది మగధులంతా కూడా మీరు ఇంత గొప్ప అంత గొప్ప, మీరు కనుక శాసిస్తే సూర్యచంద్రులు అయిపోతారు, సముద్రం అంతా కూడా సమించిపోతుంది, గాలి అంతా కూడా ఊపిరి లేకుండా ఉంటుంది, ఏదో చెప్తుండేవాడు దగ్గరగా. ఆయనకు వస్తే విజ్ఞుడు, వీళ్ళందరికీ పాఠం చెప్పాలని ఒక రోజున సముద్ర తీరాన్ని తీసుకెళ్ళాడు. అక్కడ సింహాసనం మీద కూర్చుని, నీళ్ళ అంచున కూర్చుని, మీరంతా చెప్తున్నారు కదా నేను చాలా గొప్పవాడిని, మహాచక్రవర్తిని, ప్రపంచం మొత్తాన్ని కూడా శాసించగలనని చెప్పని, ఇదిగో అలల్ని శాసిస్తున్నాను, నా కాళ్ళని తాకూడదని చెప్పని కూర్చున్నాడు అక్కడ. అలలు ఏమవుతాయి, ఆయన కాళ్ళంతా తెరిసిపోయినాయి, వీళ్ళంతా తెరిసిపోయింది, వాళ్ళందరికీ బుద్ధి వచ్చింది. మనంతా కూడా ఏదో ఆదేశాలు ఇస్తే పని అవుతుంది అనుకుంటున్నాం. ప్రజాజీవనంలో మనం మార్పులు తీసుకురావాలని చెప్పంటే ముందు మన టీం ఇన్స్పైర్ కావాలి. మనం వాళ్ళకి బాస్ కావడం కాదు, హైరార్కికల్ స్ట్రక్చర్ కాదు, ఆ టీం అంతా కూడా ఒక కామన్ పర్పస్తో మనంతా ఒక ఉమ్మడి ప్రయోజనం కోసం పనిచేస్తున్నాం అన్న విజ్ఞతతో దానిలో భాగస్వాములు మనం. ఇది ఒక అధికారి సొంతం కాదు, ఒక మంత్రి సొంతం కాదు, ముఖ్యమంత్రి సొంతం కాదు, మనందరం కూడా ఈ పని చేయడంలో భాగస్వాములని తృప్తి వాళ్ళకి కలగాలి. ఎందుకు చేస్తున్నాం అర్థం కావాలి. కేవలం మెసెంజర్ బాయ్స్గా ఉండి మీరు ఆదేశాలు ఇస్తే పాటించేవాడుగా ఉన్నట్టయితే, తలలేని వాడుగా ఉంటే ఆ సమాజం బాగుపడదు. మన దేశంలో థియరీ ఎక్స్ అనేది చాలా బలంగా ప్రభావం చూపెడుతుంటే, పైవాడు శాసించాలి, కిందవాడు పైవాడికి వంగి దండాలు పెట్టాలి. అలాంటి దానివల్ల సమాజం ఒక కుటుంబంగానే ఒక దేశం కానీ ఏనాడు బాగుపడదు. మనందరం కూడా దీనిలో పార్ట్నర్స్, మనందరం భాగస్వాములు, అందరికీ ఒకే స్టేక్స్ ఉన్నాయి. అందరం కలిసి గొప్ప అవకాశం వచ్చిందాలో ప్రభుత్వంలో పనిచేయడం అని చెప్పంటే, ప్రజల పన్నుల డబ్బుతో, ప్రజల అధికారంతో ప్రజలకు మంచి చేయడం చాలా అపురూపమైన అవకాశం ఇది. ఈ అవకాశం ఎంతోమంది కోరుకున్నా కూడా దక్కదు. అంటే దీన్ని ఒక అవకాశంగా భావించాలి. ప్రజలకి పని చేయడం కోసం అవకాశం, మార్పు తేవడం కోసం అవకాశం, భవిష్యత్తును తీర్చిదిద్దడం కోసం అవకాశం. అంతేగాని నేను నా కళలు నెరవేర్చుకోవడం కోసం, నేను అందాలు ఎక్కడం కోసం, నేను పెత్తనం చేయడం కోసం, నేను గ్లామరస్ పోస్టులో ఉండడం కోసం ఎందుకున్నానో కూడా తెలియదు దానికి. ఈ రకంగా మనం ఒక వెర్రి వేటలో పడిపోయేసి, ర్యాట్ రేస్లో పడిపోయేసి మన బతుకుని నాశనం చేసుకుంటున్నాం. జీవితంలో చివరికి ఏం చేసామో తెలియకుండా, ఏం సాధించామో తెలియకుండా సమాజానికి అన్యాయం చేస్తున్నాం. అంచేత దిస్ ఈజ్ అ పర్పస్. ఆ పబ్లిక్ స్పిరిటెడ్ పీపుల్ కొంతమంది ఉంటారు,
కొంతమందికి ఆ పెద్ద ఆసక్తి ఉండదు. మీ బతుకులు మీరు చూసుకోండి, తప్పులేదు, మీ ఆనందాన్ని మీరు వెతుక్కోండి. అంతే గ్లామర్ కోసం ఈ పిచ్చి పదవుల కోసం వేటాడుకోకండి. నిజంగా ఆసక్తి ఉంటే సమాజంలో కొన్ని రంగాల్లో బాగు చేసే ఆలోచన ఉంది, నాకు అభిప్రాయాలు ఉన్నాయి, ఇది చేయడం సాధ్యము, ఇది అవసరమైన స్పష్టమైన అవగాహన ఉండే తపన ఉంటే అప్పుడు దీని గురించి ఆలోచించండి. ఏదో రంగంలో నైపుణ్యాన్ని పెంచుకోండి. అందరూ అన్ని చేయగలిగిన మూర్ఖత్వం అనేది పెట్టండి. ఒక రోజు ఎడ్యుకేషన్, ఇంకో రోజు ఇండస్ట్రీ, మూడో రోజు బ్యాంకింగ్, నాలుగో రోజు హెల్త్ కేర్. ప్రపంచంలో ఎవరూ చేయలేరు, మన దేశంలోనే ఈ పిచ్చి ఉంది కానీ. అట్లాగే ఒకసారి ఉద్యోగంలో జరిగే శాశ్వతంగా ఎంత అసమర్థుడైనా, అవినీతిపరుడైనా, పనికి మాలినవాడైనా కూడా వాడు ఉంటానే మన దేశంలో సాంప్రదాయం. అలాంటి వాడి దేశంలో అక్కర్లేదు. ప్రతిరోజు బేరీ చూసుకోగలగాలి. నా వల్ల, నాకు ప్రభుత్వం ప్రజలు ఇచ్చిన ఈ సమయం వల్ల, ఈ జీతం వల్ల, ఈ అవకాశం వల్ల ఏం పని జరిగింది, ఏం జరుగుతుంది, ఏం చేయాలి. మూడోది దీర్ఘకాలికంగా ఏం జరగాలో ఆలోచించాను. ఈ పూట ఫైట్ ఎలా చూశాను, లేకపోతే ఈ పూట మరి బాస్ మెప్పెట్లా పొందాను, ఇది కదా కావాల్సింది మనకి. మనం స్పష్టమైనటువంటి మార్పు, ప్రజల జీవితాల్లో అందమైన మార్పు రావడం కోసం మనం ఎలాంటి ఆలోచనలు చేసాం, అక్కడున్న వనరులను బట్టి, అవసరాలను బట్టి, అవకాశాలను బట్టి ఎలాంటి పద్ధతులను రూపొందించాం, ఏ రకంగా లక్షలాది మంది ప్రజల్ని ఇన్స్పైర్ చేసాం, వాళ్ళకి ఇన్సెంటివ్స్ మార్చాం, ఏ రకంగా వాళ్ళ భవిష్యత్తు కోసం వాళ్ళ ఆలోచనలు మార్చే ఎఫర్ట్ ఒక సిస్టమిక్గా, ఇన్స్టిట్యూషన్గా జరిగింది. అది నిరంతరం ప్లాన్ చేయాలి. అప్పుడు ఫలితాలు వస్తాయి. అంతేగాని ఒకళ్ళ గొప్పతనంలో ఫలితాలు రావు. సమాజంలో 10 మంది పూనుకుని వాళ్ళ ప్రయోజనం కోసం, ఉమ్మడి ప్రయోజనం అర్థం చేసుకుని పనిచేస్తే అద్భుతమైన ఫలితాలు వస్తాయి. ఒకళ్ళని గొప్ప హీరోలుగా చాలామంది అవుతున్నాం అనుకుంటే ఏ ఫలితాలు రావు. కేవలం మనకి ప్రచారం ఉంటుంది. ఈ రోజుల్లో ప్రచారానికి ఏమీ లోపం లేదు. పనికి మాలిన వాళ్ళందరికీ బ్రహ్మాండమైన ప్రచారం వస్తుంది. దాన్ని చూసి భ్రమపడినట్టయితే వాపును చూసి బలపడిపోవడం అవుతుంది. కాబట్టి చాలా ప్రాక్టికల్గా, హ్యూమిలిటీతో, గొప్ప అవకాశం వచ్చినటువంటి భావనతో, బాధ్యతతో, ఉమ్మడిగా చేస్తున్నామన్న స్పృహతో, నైపుణ్యంతో, వృత్తి నైపుణ్యంతో, ఏ రంగంలో ఉన్నా సరే మీరు ఆ రంగంలో నెంబర్ 1 కావాలి. ఆలోచనలో, అవగాహనలో, అధ్యయనంలో. ఇదేం లేకుండా పదవందగదాన్ని అడ్డు పెట్టుకుని 3 అక్షరాలు చూసేవాళ్ళు దేశానికి చాలా అపాయం కలిగిస్తున్నారు, నష్టం చేస్తున్నారు. వాళ్ళ వల్ల మేలేముండదు, కీడు తప్ప. దయచేసి ఐఏఎస్ అన్న అక్షరాలు మర్చిపోండి. ప్రజలకి మంచి చేసే అవకాశం ఉండేటువంటి పరిస్థితి ఉన్నది. ఎలా ఉపయోగించుకుందాం ఆ అవకాశాన్ని, మంచి ఎట్లా చేయడం అని చెప్పండి. బేరాలు పలకటం కాదు, ఒట్టి ఆలోచన ఆదర్శం చెప్పడం కాదు, నిజమైన ఆలోచన, సామర్థ్యము, ముందు చూపున్నటువంటి మనుషులు కావాలి మనకి సమాజంలో. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.